విజేత న్యూస్ వీక్షకులకు శుభోదయం. రైతు సేవే రామసేవ, జై హనుమాన్. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పసుపు సైన్యాలకు గ్రూపు, రాళ్ళపడ ప్రొటెక్షన్ కమిటీ గ్రూపు, స్కందపూడి విలేకరుల సంఘం గ్రూపు, కందుకూరు డెవలప్మెంట్ కమిటీ గ్రూప్ సభ్యులు ఫేస్బుక్లో విజయస్థాన్ న్యూస్ తెలుగు, యూట్యూబ్లో విజేత న్యూస్ తెలుగు 2 వీళ్ళందరికీ శుభోదయం చెప్పకుండా ఓన్లీ విజేత న్యూస్ వీక్షకులకు అని చెప్పా. శుభోదయం అర్థం చేసుకోండి. రేపు నుంచి విజేత న్యూస్ వీక్షకులకు శుభోదయం. అయితే మనం ఈ గ్రూపుల్ని తీసేస్తాం అని అనుకుంటున్నప్పుడు కొంతమంది సలహాలు ఇచ్చారు. ఆ విజేత న్యూస్లో మీరు చెప్పింది వేదం కదా, మేము ప్రశ్నించడానికి ఈ గ్రూపులు ఉండాలా అని కోరారు ఎక్కువ మంది. తప్పకుండా మీ అందరి కోరిక మేరకు ఆ గ్రూపులు ఉంటాయి. అయితే ఆ గ్రూపుల్లో వాటికి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసుకొని ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మధ్యలో నిద్ర లేకుండా చేయకండి. మళ్ళీ ఫోన్లు చేసి నేను పోయేది 5 గంటలు నిద్ర. ఈ విజేత న్యూస్ ఛానల్ ఇది కూడా వార్తలు సేకరించినాక ఈ పొద్దున్నే శుభోదయం వార్తలు వస్తాయి. 4 గంటలకే అన్నీ ఒకసారి 4 గంటల బులెటిన్ వస్తుంది అన్నమాట. నేను సేకరించినా కూడా మళ్ళీ సాయంత్రం 8 గంటలకు యాంకర్ తోటి మేము వార్తలు సేకరించి వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు చెప్తారు. అది ఈ మధ్యలో ఏమైనా బ్రేకింగ్ న్యూస్ ఉంటే వస్తాయి అంతే. నాకు పొద్దున్నే మిమ్మల్ని నిద్ర రేపినందుకు జీతం ఇవ్వాల, బ్రహ్మముహూర్తం అది అనమాట. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, టింగ్ టింగ్ అనగానే లేస్తారు అనమాట. అది ఇక మేము కూడా ఆంజనేయ స్వామి మాలలో అన్నీ చేసుకోవాలి కాబట్టి ఒక 4 నియోజకవర్గాల్లో ఫస్ట్ ట్రయల్ కావలి, కందుకూరు, ఉదయగిరి, కొండి నియోజకవర్గాల్లో ఈ విలేకరుల్ని పెట్టి వార్తా సేకరణ కోసం మిత్రులు ఉన్నారు. సమస్యల మీద ఎక్కువ, రైతు సమస్యలు వీటి మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాం. 50-60% ఈ రైతన్నల సమస్యల కోసమే ఇది విజేత న్యూస్ ధ్యేయం. రైతు సేవే రామసేవ అంది. అందుకే రేపటి నుంచి ఉదయం 4 గంటలకు ఒక బులెటిన్, సాయంత్రం 8 గంటలకు ఒక బులెటిన్, మధ్యలో గీతాలు కలవల రామదాస్ గారు లాంటి వాళ్ళు మా గురువులు కొన్ని గీతాలు మేము పాడే గీతాలు ఉంటాయి. మాలలు వేసుకుంటున్నాం కదా, ఆధ్యాత్మికంగా కూడా కొంత రిలీఫ్ కావాలి కాబట్టి మేము ఈసారి ఆంజనేయ స్వామి మాలతో పాటు తర్వాత లక్ష్మీనరసింహ స్వామి మాల కూడా వేసుకుంటాను. ఆఫీసు కూడా పూర్తిగా కలకల్లాడాల ఆధ్యాత్మికతోటి. అది నేను చెప్పదలుచుకుంది.